అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఉదయాన్నే అలారంలో సుప్రభాతం వస్తుంటే నేను లేచి ఆపి శ్రీవారిని చూస్తే రాత్రి అంతా అల్లరి పనులు చేసి ఇప్పుడు చూడు ఏమీ తెలియని బుజ్జిబాబులా ఎలా పడుకున్నారో అనుకుని ఈరోజే పుట్టిన బుజ్జిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటన ముద్దు పెట్టబోతుంటే శ్రీవారు లేచి ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు ఇక్కడ అని తనే పెట్టేసి నీ శుభాకాంక్షలు స్వీట్గా ఉన్నాయి అని నవ్వుతూ ఉంటే ఉదయాన్నే ఏమి పనులువి అని చిరుకోపంతో అంటే శ్రీవారు నవ్వుతూ తప్పేముందోయ్, బెడ్ కాఫీలా బెడ్ కిస్ ఇది, అయినా నీకొక విషయం చెప్పనా మహి అంటూ దగ్గరగా లాక్కొని చెవిలో బెడ్ కాఫీ కన్నా బెడ్ కిస్సే చాలా బాగుంటుంది తెలుసా, నాకు గిలిగింతలయ్యి నవ్వుతూ ఉంటే ఈరోజు బెడ్ కిస్ అయ్యింది కాబట్టి బెడ్ కాఫీ వద్దు అంటారు అంతే. నేను వద్దు అనలేదు శ్రీమతి గారు, బెడ్ కాఫీతో బెడ్ కిస్ కావాలి అంటున్నా అని అంటే శ్రీవారికి కోరికలు చాలానే ఉన్నాయే, మరి నీలాంటి శ్రీమతి ఉంటే కోరికలు ఆటోమేటిక్గా పుట్టుకు వస్తాయి. ఇప్పుడే పుట్టిన బుజ్జిబాబు అడుగుతుంటే కాదు అంటావా అంటూ రాత్రి చేసిన అల్లరి చాలలేదా, ఉదయాన్నే లేచి మొదలుపెట్టారు, లేచి రెడీ అవ్వండి గుడికి వెళ్దామని. నేను లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శ్రీవారు నిద్రపోతూ కనిపించారు. అల్లరి చేయడానికి మాత్రం మేలుకొని ఉంటారు అని నవ్వుకుంటూ పూజా రూమ్కి వెళ్ళి పూజ చేసుకుని వచ్చి శ్రీవారికి కాఫీ కలుపుదామని కిచెన్లోకి వెళ్ళి పెడుతూ ఉంటే బొద్దింక మీద పడింది. అంతే, నేను భయంతో కేకలు వేశాను. మా శ్రీవారు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది మహి అంటుంటే ఏమండి బొద్దింక మీద పడింది అని విదిలిస్తుంటే అక్కడ ఏముంది అని విదిలిస్తున్నావు, నీ అరుపుకు అది దడుచుకుని పరిగెడుతుంది చూడు అని కింద చూపించారు. ఇంత పిరికిగా చిన్న చిన్న వాటికే భయపడితే ఎలా చెప్పు అని దగ్గరకు తీసుకుని నుదుటన ముద్దు పెడుతూ నా భయం పోగొట్టి ఏదైనా సరైన ధైర్యంగా ఉండాలి మహి, ఇలా భయపడకూడదు. సరే గుడికి వెళ్దాం అన్నావు కదా, రెడీ అయ్యి వస్తాను అని వెళ్తుంటే మరి కాఫీ అన్నాను. ఆయన నవ్వుతూ ఇందాక ఒకటి ఇచ్చావుగా, ఈ రోజుకి అది చాలులే అని వెళ్ళారు. నేను నవ్వుకుంటూ టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. ఇద్దరం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఈవినింగ్ త్వరగా వస్తాను, బయటకు వెళ్దాం అన్నారు. సరే శ్రీవారు, రెడీ అయి ఉంటాను, త్వరగా వచ్చేయండి అన్నాను. శ్రీవారు వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ ముగించుకుని ఫోన్లో అత్తయ్య అమ్మ వాళ్ళతో మాట్లాడి లంచ్ చేసి ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ పడుకున్నాను. ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చి టైం చూస్తే 5 అవుతుంది. అమ్మో అప్పుడే 5 అవుతుందా అని ఫోన్ చూస్తే శ్రీవారు నవ్వుకుంటూ ఫోన్ ఆన్ చేశారు. ఏం చేస్తున్నావు మహి, ఇంతసేపు రింగ్ అయినా తీయలేదు. పడుకున్నానండి. అవునా అని, అయితే ఈరోజు మెలకువగా ఉన్నా పర్వాలేదా అని అంటుంటే మీరు ఉంది ఆఫీస్లో ఉన్న సంగతి మర్చిపోయారు అనుకుంటా. నేను ఏమీ మర్చిపోలేదు, వర్క్ చేయడం అయిపోయింది, బయలుదేరుతాను అని చెప్పడానికి చేశాను. నేను ఇప్పుడు బైక్ దగ్గర ఉన్నాను, వస్తున్నారా, నేను ఇంకా రెడీ అవ్వలేదు, మీరు ఫోన్ పెట్టేయండి నేను రెడీ అవుతాను అని ఫోన్ పెట్టేసి ఆయన వచ్చేసరికి రెడీ అవ్వాలి అని గబగబా ఫ్రెష్ అయ్యి కప్బోర్డ్లో శారీ కోసం వెతుకుతూ ఉంటే వైట్ కలర్ శారీ కనిపించింది. అది కట్టుకున్నప్పుడల్లా మహి, ఈ శారీలో నువ్వు అప్పుడే కడిగిన ముత్యంలా ఎంత అందంగా ఉంటావో తెలుసా అనేది గుర్తుకు వచ్చి అదే తీసి కట్టుకుని రెడీ అయ్యి శ్రీవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అయ్యేసరికి వచ్చారు శ్రీవారు. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆయన కోసం కొన్న డ్రెస్ అక్కడ పెట్టాను. ఆయన చూసి ఇది ఎక్కడిది మహి అంటే శ్రీవారికి పుట్టినరోజున శ్రీమతి ఇచ్చే చిన్న కానుక అని చెప్పాను. ఆ డ్రెస్ వేసుకుని నా దగ్గరికి వచ్చి కానుక ఏదైనా నాకు పెద్దగానే కనిపిస్తుంది మహి. నేను నవ్వుతూ ఎలా ఉంది అని అడిగాను. నీ అంత అందంగా ఉంది డ్రెస్, మరి వేసుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. మీకేమి శ్రీవారు, మీరు హీరో కదా, హీరోకి వంకలు ఉంటాయా, ఈ డ్రెస్లో నాకు భలే ముద్దు వచ్చేస్తున్నారు అన్నాను. అయితే ఆలస్యం ఎందుకు, పెట్టవచ్చు కదా. అబ్బా ఆశ దోశ అన్నీ బయట నుంచి వచ్చిన తర్వాతే, పదండి వెళ్దామని. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అంటే మూవీకి వెళ్ళి రెస్టారెంట్లో ఏదైనా తినేసి ఇంటికి వద్దామని చెప్పారు. సరే అని బయలుదేరి వెళ్ళాం. మూవీ అయిన తరువాత తినేసి మేము బయటకు వచ్చేసరికి టైం 11 అయ్యింది. బయట చూస్తూ ఉంటే మబ్బులు పట్టి గాలులు వీస్తూ ఉన్నాయి. అయ్యో వర్షం పడేలా ఉంది కదా అండి, ఎలా అంటే ఏమీ కాదులే నెమ్మదిగా వెళ్ళొచ్చు అని బైక్ స్టార్ట్ చేశారు. నేను కూర్చొని వెనక్కి చూస్తే ఒక కారు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంది. ఏమండి మనల్ని ఒక కారు మూవీ చూసి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫాలో అవుతుంది అని చెబితే అలా ఏమీ అయి ఉండదులే మహి, భయపడకు అన్నారు. కానీ నా మనసులో ఏదో జరగబోతోంది అనే భయం మొదలయ్యింది. శ్రీవారిని గట్టిగా పట్టుకుని దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చున్నా. గాలులు కూడా ఎక్కువ అయ్యేసరికి మా వారు బైక్ స్లోగా పోనిస్తున్నారు. వెనక్కి చూస్తే కారు కూడా స్లో అయ్యింది. నాకు గుండెల్లో దడదడ మొదలయ్యింది. ఒక నిర్మానుష్యమైన చోటుకు రాగానే కారు వెనకగా వచ్చి మా బైక్ని గుద్దింది. అంతే, బైక్ పక్కకు ఒరిగి మేము ఇద్దరం కింద పడ్డాం. ఇద్దరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. లేచి నిలబడి కారు వైపు చూస్తే కారులో నుంచి ఒక్కొక్కరు దిగుతూ మా దగ్గరికి వస్తుంటే నేను భయంతో ఆయన వెనకే దాక్కున్నాను. ఆయన భయపడకు అంటూ నా చేయి పట్టుకున్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆయనతో నీ పెళ్ళాం చాలా అందంగా ఉంది, ఈ రాత్రి మాతో పంపు,
రేపు ఉదయం వచ్చి తీసుకువెళ్ళు అనేసరికి మా వారు కోపంతో ఆ మాట అన్న వాడి చెంప పగలగొట్టారు. చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యింది. మా వారు కొట్టాడు అన్న కోపంతో ఒకడు బాటిల్తో తల మీద కొట్టి నలుగురూ కలిసి ఆయనను కొడుతుంటే ఆయన్ని వదిలేయండి అని ఏడుస్తూ బతిమలాడుతున్నా. నా ఏడుపుని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన్ని కొట్టి పక్కన పడేశారు. ఆయన ఒళ్ళంతా రక్తం. నేను ఆయన్ని పట్టుకుని ఏమండి అని ఏడుస్తుంటే ఆయన కళ్ళు తెరిచి, సారీరా, నిన్ను కాపాడలేకపోతున్నా, నువ్వు తప్పించుకుని పారిపో, వాళ్ళకి దొరక్కు అన్నారు. మిమ్మల్ని ఇలా వదిలి ఎలా వెళ్ళమంటారు? నేను వెళ్ళను అంటుంటే ప్లీజ్ మహి వెళ్ళు అంటే ఎక్కడికి రా వెళ్ళమంటావు అని ఆయన్ని కాలితో తన్నారు వాళ్ళు. నా కళ్ళ ముందు నా భర్తను కొడుతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఎవరో వచ్చి రక్షిస్తారు అని చూడకుండా మనల్ని మనమే ఆ క్రూర మృగాల నుంచి రక్షించుకోవాలని అంతరాత్మ ఘోషిస్తోంది. కానీ వాళ్ళని ఎదిరించే ధైర్యం నాకు రావడం లేదు. ఒకడు వచ్చి నా జుట్టు పట్టుకుని పైకి లేపి, మీ ఆయన్ని ఏమి చూస్తావులేరా అని నా చీర లాగేశాడు. ఆ చీర అంతా మా వారి బ్లడ్ అయ్యి తెల్ల చీర ఎర్రగా కనిపిస్తుంది. నలుగురు నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని కారు దగ్గరికి లాక్కెళ్తుంటే నేను రాను అని గింజుకుంటుంటే ఒకడు నా చెంప మీద కొట్టేసరికి నేను వెళ్ళి కింద పడ్డాను. ఒళ్ళంతా మట్టి. వర్షం పెద్దగా పడడం మొదలయ్యింది. నేను కింద పడగానే ఒకడు నా ఒంటి మీద బట్టలు తీయాలి అని చూస్తుంటే నా మనసులో నేను గట్టిగా నిర్ణయించుకున్నా, నా ప్రాణం పోయినా వీళ్ళకి లొంగకూడదు అని. వాళ్ళతో పోరాడుతూ ఉన్నా. నా బలం సరిపోవడం లేదు. అక్కడే రోడ్డు మీద నా మీద పిచ్చి కుక్కలా పడ్డారు. నేను బలవంతంగా ఉపయోగించి ఎంత తప్పించుకుందామన్నా కదలకుండా పట్టుకుని వాళ్ళ కోరిక తీర్చుకోవాలని చూస్తుంటే ఏమైనా దొరుకుతుందేమో అని చేతులతో తడుముతుంటే చేతికి ఏదో తగిలింది. దాన్ని పట్టుకుని చూస్తే ఒక రాయి కోసుగా ఉంది అనుకుంటూ చెయ్యికి గుచ్చుకుంది. వెంటనే అది చేతుల్లో తీసుకుని నా మీద ఉన్న ఒకటి తల మీద గట్టిగా కొట్టాను. అంతే. నా గుండెల మీద ఏదో వెచ్చగా పడుతున్నట్లు అనిపించి చూస్తే వాడి తల పగిలి బ్లడ్ కారుతూ నా మీద పడుతుంది. నా మీద ఉన్నవాడు పక్కకి ఒరిగాడు. నన్ను కదలకుండా పట్టుకున్న వాళ్ళకి ఏమైందో తెలియక ఏమైందిరా అని లేపుతుంటే నేను లేచి నా చేతుల్లో ఉన్న రాయితో నా ఎదురుగా కూర్చుని కింద పడిన వాడిని చూస్తూ ఉన్న వాడి గుండెల్లో కసితీరా పొడిచాను. వాడు అబ్బా అంటూ గుండె మీద చెయ్యి పెట్టుకుని పడ్డాడు. నా కాళ్ళ దగ్గర ఉన్న మిగతా ఇద్దరు నేను ఏదో చేస్తున్నాను అని గ్రహించి లేచి వెళ్ళబోతుంటే వాళ్ళకి నా కాళ్ళు అడ్డు పెట్టాను. ఇద్దరిలో ఒకడు కింద పడి మొహం పగిలింది అనుకుంటా ఇంకొకడు నా మీద పడబోతే నేను పక్కకి తప్పుకున్నాను. వాడు పడగానే లేచి నిలబడి వాడి మీద కాలు వేసి తొక్కుతూ నా చేతిలో ఉన్న రాయితో వాడి వీపు మీద పొడిచాను. నేను అలా పొడవగానే వాడు అరిచిన అరుపు అక్కడ అంతా ప్రతిధ్వనించింది. వర్షం ఉధృతంగా పడుతూనే ఉంది. నాలో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ధైర్యం. నలుగురిని లాక్కుని వచ్చి రోడ్డు పైన పడేసి మా వారిని లేపి చిన్నగా నడిపించుకుంటూ వస్తుంటే మహి నీకు ఏమీ కాలేదుగా అని నన్ను తడిమి చూస్తూ నా మీద వాలిపోయారు. నేను ఏమండి లేవండి అని ఏడుస్తూ రోడ్డు మీదకి వచ్చాను. రోడ్డు అంతా నలుగురి రక్తం. వర్షం నీళ్లలో కలిసిపోయి రోడ్డు అంతా ఎర్రగా అయిపోయింది. నా చీర కనిపిస్తుందేమో అని చూస్తే ఎక్కడా కనిపించలేదు. లంగా చిరిగిన జాకెట్తో ఉండి ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చూస్తుంటే గంట తర్వాత ఒక కారు వచ్చింది. నన్ను చూసి ఆపి పోలీసులకు అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ రాగానే మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను కొట్టిన నలుగురు కూడా అదే హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. కోర్టులు కేసులు అంటూ నెల రోజులు గడిచిపోయాయి. మా వారు కోలుకొని ఇంటికి వచ్చారు. ఒకరోజు పడుకున్నా. తర్వాత మా వారు కూర్చుని నా చెయ్యి పట్టుకుని మహి బొద్దింకలు అంటే భయపడేదానివి, వాళ్ళని అలా ఎలా కొట్టావు అన్నారు. ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తే రక్షణ ఉందా అంటే లేదు అనే చెబుతాం, కానీ భర్తతో కలిసి బయటకు వెళ్ళినా కూడా ఉండదు అని ఇప్పుడే అర్థమయ్యింది నాకు. మిమ్మల్ని అలా చూసినా నాకు ఏమి చేయాలో తెలియలేదు. వాళ్ళు పశువుల్లా మీద పడితే నాకు టీవీలో చూపించే దారుణాలు గుర్తుకు వచ్చి నేను అలా కాకూడదు, నన్ను నేను రక్షించుకోవాలి అనుకుని చేతికి అందిన దానితో వాళ్ళని కొట్టాను అని చెప్పేసరికి మా వారు నా చేతిని పట్టుకుని సారీ మహి, నేను పక్కన ఉండి కూడా నిన్ను కాపాడలేకపోయాను అని బాధపడుతుంటే అయ్యో వాళ్ళు మిమ్మల్ని తల మీద బాటిల్తో కొడితే మీరేమి చేయగలరు చెప్పండి అన్నాను నేను. ఆడపిల్లలు భయపడకుండా ధైర్యంతో వాళ్ళని ఎదుర్కొంటే అర్ధరాత్రి అత్యాచారాలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. కానీ అలా చేయడం కష్టమే, కానీ ప్రయత్నించాలి. నువ్వు చెప్పేది నిజమే మహి. అందరూ నీలా ధైర్యంగా ఉండాలి. నీ గురించి టీవీలో చెబుతున్నారుగా, కొంతమంది అయినా మారతారేమో మహి అన్నారు. మారితే సంతోషమే కదా అని మా వారి మీద చెయ్యి వేసి పడుకున్నా నేను.